హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన కేకే న్యూస్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ గంటను పెడీలమని కొట్టండి. ఎవరు బాబు? అరెరెరెరెరే ఎవరది? అటు ఇటు కానీ దేవినేని అవినాష. నిన్న మొన్నటి వరకు పోలీసులు బొక్కలో దోసేసి మాకిలిరగదంటారని భయపడి ఫ్యాంట్లో సుస్పోసుకుని ఢిల్లీలో దాక్కున్న అవినాష్ ముందస్తు బెయిల్ వచ్చాక బెదవాడ వచ్చాడు. అసలు వరదల సమయంలో అవినాష్, తలసిల రఘురాము, మాజీ మంత్రి జోగి ఎక్కడా అగుపించలేదే. ఓహో, అప్పుడు దాక్కున్నారా? దొంగ పోలీస్ ఆటలో ఆరితీరిపోయిన అవినాష్ కు బెదవాడ వరదలు ఇప్పుడు గుర్తొచ్చాయన్నమాట. బురద రాజకీయం ఏదో చేస్తానంటూ బయటకు వచ్చాడు. సరే, మనం ఓ అవకాశం ఇచ్చేస్తే పోయేదేముంది? ఇదిగో అవినాష, నీ గోలేందో చెప్పు. దాదాపుగా విజయవాడ నగరంలో వరదలు వచ్చి 20 రోజులు అవుతున్నా. ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో పరిస్థితులు ప్రజానీకంగానే ఉండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అంటే ఎవరు కూడా చెప్పలేని విధంగా ఇంకా సాధారణ పరిస్థితిలోకి రాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతుంది. చెస్ నోర్ముయస్ 3 వారాలు ఎక్కడ తొంగున్నా అవినాష? అసలు మీ కార్పొరేటర్లు ఏమయ్యారు? మీ మేయర్ ఎటు పారిపోయాడు? కేసినేని నాని, అదే మీ ఆయువు పొట్టు అనుకుని తెచ్చుకున్నారే, ఆయన గారు ఎటు పారిపోయారు? సరే, మీరంటే ఢిల్లీ గల్లీలో సిఐడికి భయపడి దాక్కున్నారనుకో, మరి కేసినేని నాని ఓ పెద్ద రాజకీయ ఉద్దండులా మాట్లాడతాడు కదా, ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడు? ఉదయం లేతే కారులో రైమని బెజవాడికి ఇన్ని కట్టాలు వస్తే మీలో ఒక్కడైనా ముఖం చూపించారా? పాపం ఆ అల్లం వెల్లుల్లి శ్రీనివాసరావు గారు జగనానికి తిరిగాడు ఒకరోజు, అది కూడా 10 నిమిషాలే. జస్ట్ మీడియం ముందు బిల్డప్ ఇచ్చి చెక్కేసాడు. ఏటాగైతే రాజకీయ భవిష్యత్తు ఎట్టా ఉంటుంది అవినాష? కేసులకు భయపడి ఢిల్లీ వెళ్ళి తలదోచుకోవడం ఏంటి చెప్పు? మీ నాయకుడు చూడు 38 కేసులు ఉన్నాయి, ఎట్టా బురద రాజకీయం చేస్తా ఉన్నాడు. నేర్చుకోండయ్యా. మనం కనుక చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి సీరియస్ యాక్షన్ లేకుండా ఇది ఒక నాన్ సీరియస్ ఇష్యూగా ఏదో ఒక 10 రోజులు 15 రోజులు మనకు సంబంధించిన మీడియాలో మనం ఏదో హైప్ చేసామే, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసామే అని చెప్పని పరిపాలన కొనసాగించి ఎవరైతే నివసిస్తున్న ప్రజానీకం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు గారు చేయకుండా ప్రజానీకాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి తొందరగా చెప్పుతున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా 1,10,00,000 రూపాయలు ఈరోజు ప్రజానీకానికి నిత్యావసర సరుకులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తాం జరుగుతుంది. అంటే జగన్ రెడ్డి ఇస్తానన్న కోటిని ఇట్టా సరిపెట్టేసారా? అలా చెప్పమన్నాడా? అమ్మ సైకో రెడ్డి, నువ్వు మామూలుడు కాదు. ఏంది పులిహోర దద్దోజనానికి 1,10,00,000 అయిందా? అయినా వైసీపీ నాయకులు ఇంతవరకు విరాళాలు ప్రకటించనే లేదు. భారతీ మేడం కూడా రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. ఓడించిన జనానికి డబ్బు ఇచ్చేదేంది అనేనా? అయినా జగన్ ప్రకటించిన కోటి ఎవరికి ఇచ్చారో చెప్పనే లేదు. ఈ పులిహోర పొట్లాల పంపిణీ కార్యక్రమానికి ఆ కోటి ఇచ్చాడని చెబుతున్నావా అవినాష? ఇదిగో నిన్ను పదే అవినాష్ అని పిలవాలంటే ఏదోలా ఉంది. హూ కిల్డ్ బాబాయికి సూత్రధారి ఆ అవినాష్ రెడ్డి గుర్తొస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో 25,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానికం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈరోజు కింద లెవెల్లో ప్రజానికం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి, మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో 25,000 ఇద్దామా, 10,000 ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం, మానవ తప్పిదం వల్ల ఈరోజు విజయవాడ నగరం అనేక ఇబ్బందులు ఈరోజు పడతానంటే దానికి కారణం మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి గర 50,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడం కాదు, లక్షల కోట్లు దిగమింగారుగా గత 5 ఏళ్ళు. మీరే జనానికి ఆ 50,000 ఇచ్చేస్తే పోలా, జగన్కి మంచి మైలేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు అవినాష? చెప్పి చూడు జగన్ రెడ్డికి.
చెప్పించుకుని కొట్టకపోతే అప్పుడు అడుగు. ప్రకటించిన ₹1 లెక్కేసి చెప్పకుండా పులిహోర పంచానంటుంటే ఇంకా కుటుంబానికి 50,000 అంటూ గుండెలు ఆగిపోవు. అంచేత పుసుక్కుని అడిగే పరువు పోగలదు. అక్కడ వైసీపీ నేతలంతా పిల్లి కూడా బెచ్చవేయరు అని అప్పుడే టాక్ బయటకు వచ్చేసింది. ఓడించారని జనం మీద కక్ష తీర్చుకునేలా ఉన్నారుగా బ్లూ బ్యాచ్ అందరూ. అర్థం అవుతుంది లేవయ్యా అన్నట్లు మీతో పాటు ఢిల్లీ లాడ్జీలో ఉన్న జోగి రమేష్ వచ్చాడా? పాపం ఆయన గారి కొడుకు ఓచలు లెక్క పెడుతున్నాడు కదా. మీకు రోజు పోలీసులు కోటింగ్ ఇస్తా ఉన్నారా? నిజాలు చెప్పాలంటే కూర్చోబెట్టి పలారాలు ఇచ్చి టీ కాఫీలు ఇస్తే కుదరదు. కింద నుంచి ఏంటి అర్థమైందా? కింద నుంచి ఐసు పెట్టాలి, అప్పుడు వస్తాయి గడగడమంటూ నిజాలు బయటికి. నేను కమిషనర్తో పాలు మాట్లాడతాలే, అంతేనా? ఇంకేమన్నా చెప్పేది ఉందా? ఏ వస్తువులైతే ఉన్నాయో, ఎవరైతే ఆటో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ వస్తువులైతే చెడిపోయినాయో వాటికి సంబంధించి గారా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికి గారా సంపూర్ణంగా వాళ్ళందరికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 20 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, చేసిందేమీ లేదు. నగరంలో తిరిగి అధికారుల్ని మంత్రుల్ని అరిసి దాన్నేదో నేనేదో చేసేస్తున్నాను, నేనేదో ఇది చేయాలని చెప్పని ఈ రోజు గర సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది, మీ చేతికి పరిపాలన వచ్చి 100 రోజులు అవుతుంది, అయినా ఈ రోజుకి మీరు మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద నిందలు తప్ప ఏమైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని అందరం గారు అడుగుతూ, ఈరోజు ఎవరైతే బారిన కుటుంబాలు ఉన్నాయో, వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి గారా ₹50,000 ఇవ్వాలని చెప్పని తక్షణం వాళ్ళందరి గారా సహాయ కార్యక్రమాలు, ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యక్రమం గారు జరగట్లేదు కాబట్టి వాళ్ళందరి గారా కార్యక్రమాలన్నీ గారా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ గారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకుని మంచి పని చేసావు. అది సరే, నేను ఇందాకటి నుంచి గమనిస్తా ఉన్నాను. ఏటి నీ నాలుక మాడత పడతా ఉంది. బూమ్ తాగి అట్ట పిడసగట్టుకు పోయిందా? బైబర్త్ అంతే, నాలుక మందమా? మన బొత్సలాగా ఎక్కడో నత్తి ధ్వనిస్తా ఉంది. అది సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమయం ఆసనమైనట్లుంది. నువ్వు ఆ జోగి, ఆ తలసిలా, లేళ్ల అప్పిరెడ్డి అంతా ఓ 7 సీటర్ ఆటో వేసుకుని వెళ్ళరండి. అక్కడ మీకు పోలీస్ బాబాయిలు బాజాలు భోగితే గాని సమ్మగా ఉండదు. అలవాటు పాటు ప్రాణాలు కదా. వెళ్ళి ఓ 2 రౌండ్లు వేయించుకుని రండి. ఇక సాలే ఏళ్ళ అవినాశ, వెళ్ళి వేడిగా 4 వాయిలు ఇడ్లీ విత్ స్పెషల్ చట్నీ లాగించేయి.